హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ. కొమ్ములు హెల్మెట్లకి కొమ్ములు అయితే వేసినాం. సో ఇక్కడ నా బండికి కొమ్ములు. నెక్స్ట్ మన ఫేమస్ బంటి ద రైడర్. సూర్యుడు సూర్యుడు ఓ సూర్యుడు వచ్చిందయ్యా సూర్యుడు. ఏం ద్వారా 3 రోజులకి వెళ్ళి మస్తు పరిశాన్ చేసినావు అసలు. సూర్యుడు సూర్యుడు మళ్ళా పోతావు. అరే Subscribe to my channel Kishore the Rider. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. నేను మీ కిషోర్ ద రైడర్. అయితే లదాఖ్ సిరీస్ అయితే చాలా రోజులకి పెండింగ్ ఉంది అండ్ ఆ సిరీస్ని అయితే మళ్ళీ కంటిన్యూ చేద్దామని చెప్పేసి అయితే ఈ బ్లాగ్స్ అయితే స్టార్ట్ చేస్తున్నా. సో రైట్ నౌ మా లొకేషన్ వచ్చేసి కురుక్షేత్ర నుంచి టువర్డ్స్ జలంధర్ అయితే పోతున్నాము. సో అసలు లదాఖ్ పోయేటోళ్ళు మీరు జలంధర్ ఏంది ఈ టూట్ ఏం పోతురు అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏమైంది అంటే అప్పుడు వర్షాలు అండ్ ఇవన్నీ ఉండే పంచాయతీలకు చూసి సరే ఈ పని చేద్దాం. ఈ లోపు జలంధర్లో మాకు తెలిసిన వాళ్ళు ఈ ఏదైతే లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో తెలిసిన స్టూడెంట్స్ ఉన్నారనమాట. సో వాళ్ళ దగ్గర స్టే చేసి ఆ తర్వాత నెక్స్ట్ అనేది అమృత్సర్ ప్లాన్ అయితే చేసినాం. సో రైట్ నౌ వీఆర్ హెడ్డింగ్ టువర్డ్స్ మన జలంధర్. సో జూలైలో రైడ్కి వెళ్ళడు ఎంత నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఏంది అంటే మేము 2 డేస్లో కవర్ చేయాల్సింది మాకు దగ్గర 5 days పర్ డే. హార్డ్లీ 200 kilometers అండ్ 400 kilometers ఫుల్ రెయిన్లో తడిసి ముద్దయినాం. అండ్ లిటరల్లీ అందుకే చూస్తారు కదా కంప్లీట్గా మేమైతే రెయిన్ గేర్ వేసుకొని పోతున్నాం. దాని తోడు మనకి సగానికి ఎక్కువ ఈ ఎవరైతే కార్స్ ఉన్నారో చాలా క్లోజ్ కాల్స్ చాలా దగ్గర నుంచి పోయారు. అంటే అట్లీస్ట్ వాళ్ళు ఒక ఇండికేషన్ ఏం లేకుండా మేము మా లేన్లో మేము ఉన్నా కానీ పక్క నుంచి సేమ్ అని వెళ్ళిపోవడం. అంటే అరే ఇలా ఓతురు ఇలా ముందు షో ఆఫ్ చేయాలనుకుంటారా కొంతమంది తెలియదు. బట్ జాగ్రత్త మన వాళ్ళు ఇట్లా డ్రైవ్ చేసినా కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. సో అట్లా మేమైతే రైడ్ అయితే స్టార్ట్ చేసినాం టువర్డ్స్ జలంధర్. అండ్ సో మనకి త్రూ అవుట్ ద వే మనకి వే ఎట్లా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మెజారిటీ మేము చూసిన ప్లేసెస్ అన్నీ ఫ్లడ్ అయిపోయి ఉన్నాయి. మనకి చుట్టుపక్కల మొత్తం పొలాలు కనిపించాల్సిన ప్లేస్ మొత్తం మనకి నీళ్ళే కనిపిస్తున్నాయి. 7 కాటికి కొట్టుకోపోయినాయి. అది ఆల్రెడీ న్యూస్లో చూసే ఉంటారు. జూలై టైంలో మనకి వర్షాలు ఏ పీక్ సీజన్లో పడ్డాయో. సో కొన్ని ప్లేసెస్ అది కామెడీ ఏంటంటే మేము పోయినా ప్రతి అబ్బా ఇటు చూడు ఎట్లా తమ్టపీరి గోరిని వేసాలు పొరిగా చక్క పొరిగా రేట్ వాడి కార్ వస్తుంది రైట్ సైడ్ బంటే కార్. సూర్యుడు సూర్యుడు ఓ సూర్యుడు వచ్చిందయ్యా సూర్యుడు. ఏం ద్వారా 3 రోజులకి వెళ్ళి మస్తు పరిశాన్ చేసినావు అసలు. సూర్యుడు సూర్యుడు మళ్ళా పోతావు. అరే హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ. To get off that darkest ground, the gravity pulls you straight down. Earth from a bird's eye view. You should grow feathers and see this too. When you want to get off the darkest ground,
క్లియర్ చేద్దామా వేయాలకి వే క్లియర్ చేద్దామా लेफ्ट ले लो लेफ्ट ले लो Take left, take left. Take left, take left, take left. Vinod. నేను జర అంబులెన్స్ క్లియర్ చేసి వస్తాను అంబులెన్స్ క్లియర్ చేసి వస్తాను guys, welcome back. This is Kishore the rider. Right now మనం పంజాబ్ జలంధర్లో అయితే ఉన్నాం అండ్ ఇక్కడ మన వాళ్ళు ఒకళ్ళు తెలిసిన వాళ్ళు ఉండే ప్రణీత్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ సీరియస్లీ నెక్స్ట్ లెవెల్ యాక్చువల్లీ హాస్పిటాలిటీ అని కాదు కానీ అసలు నాకైతే ఇంట్లో ఉన్న ఫీలింగ్ అయితే వచ్చింది అంత బాగా చూసుకున్నారు అండ్ మన హైదరాబాద్ ఫుడ్ మన తెలుగు ఫుడ్ టేస్ట్ దొరికింది మస్తు అనిపించింది దట్స్ లైక్ ఏమంటారు ఏడిపోయినా మన వాళ్ళు ఒకళ్ళు ఉంటారు అన్న కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది అండ్ మాకు రాత్రి నిన్నటి స్టోరీ ఏంది అంటే నిన్న కురుక్షేత్రం నుంచి స్టార్ట్ అయినాం జలంధర్ దాకా వచ్చినాం జలంధర్కి వెళ్ళి ఇప్పుడు ఏంది అంటే మేము నైట్ జలంధర్కి వచ్చి స్టే చేసి ఇప్పుడు మొత్తానికి మాకు లాక్ ఉంది ఎక్కడ పోలేము అటు పోలేము ఇటు పోలేము అన్నట్టుంది సో ప్రజెంట్ ప్లాన్ ఏంది అంటే జమ్మూ వరకు అయితే పోయి జమ్మూ నుంచి ఆడ సిచ్యువేషన్ బట్టి దెన్ వీఆర్ గోయింగ్ టు డిసైడ్ అండ్ వెనకాల టెంపుల్ చూస్తారు కదా సో ఇంటి పక్కనే టెంపుల్ కూడా ఉంది పోయి అయితే దర్శనం చేసుకున్నాం అంతా మంచిగా ఉండాలని పొద్దుటికి వెళ్ళి ఫుల్ హ్యూమిడిటీ ప్యాకింగ్ చేసేటప్పుడు ఇప్పుడు ప్యాకింగ్ చేసుకొని బందోబస్తుగా ఉన్నాం ఇప్పుడు వెళ్ళే టైంకి మళ్ళీ మొగ్గులు కనిపిస్తుంది ఏందో ఏమో వర్షాలు అయితే చుక్కలు కనిపిస్తున్నాయి అండ్ మన వాళ్ళంతా ఆడ చూస్తారు కదా అన్ని బండ్లు అయితే లైనప్ అయితే ఉన్నాయి
సో 1 by 1 మన వాళ్ళ పరిస్థితి కష్టాలు ఎందుకు చూద్దాం. రైడర్లో ఎంత టార్చర్ ఉంటుందో చూద్దాం. ఇప్పుడు వచ్చేసి మన ఇండియన్ రైడర్. సో మనం ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇండియన్ రైడర్ 09 ఇక్కడ ఉన్నాడు ఆయన, మనిషి ఇడున్నాడు. సో బండి అయితే ఇది ఫుల్ ఫ్లెడ్జ్గా లాక్ చేసినాయి. అయితే ఇప్పుడు థీమ్ ఏంటంటే కొమ్ములు పెట్టుకొని బండ్లు నడిపించాలి. ఇక కొమ్ములు ఏంటంటే ఇవే. హియర్ ఈస్ మిస్టర్ ఇండియన్ రైడర్. చెప్పు ఇక షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. బట్ రెయిన్ ప్యాకింగ్ అయితే ఇట్లానే చేసుకోండి. ఒక చుక్క డ్రాప్ కూడా పోదు. ఆల్రెడీ మేము అనుభవించాం, బట్టలన్నీ తడిచిపోయినాయి. ఇప్పుడు తడవకుండా ఇదే ప్లాన్. రైనాక్స్ ఎందుకు మళ్ళీ సస్తాడు నందు ఏం చెప్పాలరా, పులుసు గారుతుంది. ఒక్క మాట చాలు. బట్ బీ కేర్ఫుల్, రోడ్స్ చూసుకొని వెళ్ళండి. రైనీ సీజన్ లో రోడ్స్ ని మీరు నమ్మొద్దు, సిచ్యువేషన్స్ నమ్మొద్దు. లోకల్ కి దగ్గరలో రోడ్ ఎక్కడ బాగుందో అక్కడ వరకు వెళ్ళండి. ఏమైనా లోకల్ వాళ్ళని కాంటాక్ట్ చేయండి, సిచ్యువేషన్స్ తెలుసుకోండి. డిపెండ్స్, ఇట్స్ గుడ్ మీరు కంటిన్యూ అవ్వండి. లేదంటే దగ్గరలో ఉన్న ప్లేసెస్ ఎక్స్ప్లోర్, టైం వేస్ట్ చేయొద్దు. దగ్గరలో ఉన్న ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసి రిటర్న్ కొట్టాడు. ఏప్రిల్ మే జూన్ అది బెస్ట్ మంత్స్ మాకు అర్థమైంది. సో జూలైలో ఎప్పుడైనా అన్ఎక్స్పెక్టెడ్ వెదర్ ఉంటుంది, ఏం చెప్పలేం మనము. సో మీరు వచ్చిన ఎట్లయినా కొట్టాలని కాకుండా ఫస్ట్ సేఫ్టీ తీసుకోండి. ఉంటే సేఫ్గా ఉంటే మళ్ళీ నెక్స్ట్ టైం అయినా కొట్టుకోవచ్చు రైడ్ ని. సో సేఫ్టీ ఇంపార్టెంట్ ఫస్ట్. సో ఏమన్నా అక్కడ లోకల్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఆల్రెడీ పొజిషనల్ రీసెంట్ గా కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళ నుంచి అప్డేట్స్ తెలుసుకోండి, దాని ప్రకారం వెళ్ళిపోండి. ఏదేమైనా కిషోర్, టుడే వీఆర్ రీచింగ్ జమ్మూ. At any cost, we are fighting. జమ్మూలో మనం బోర్డు కింద మన బండి జమ్మూ పోవాలి. బండి వస్తుంది. And follow me on Instagram. My ID is k.rahulreddy. అరే హెల్మెట్లు తీరి. ఇట్లుంటాయి కథలు, బైకర్ల కష్టాలు. అండ్ ఇక్కడ మన ఫేమస్ రాజు అగుట్ల, మేరే పైసే మేరీ గాడి మేరీ పెట్రోల్, మేరా పెట్రోల్ ఆర్ మేరా మజావి అన్నట్టు. ఇక్కడ మజా అంతా ఇక్కడ చేస్తుండు. ఏడి వేర్ ఈజ్ రాజు? రాజు లోపలికి పోయినట్టుండు. సో మనోడు లోపలికైతే పోయిండు, అది పరిస్థితి. అండ్ మన బంగారం ట్రాన్సర్ ఇండియా అట్లా మస్తు అయితే సపోర్ట్ చేస్తుంది. విత్ పిలియన్ కొడుతున్నా యాజ్ ఆఫ్ నౌ నేను. సో చెప్పినా కదా, ఆల్మోస్ట్ అందరు బండ్లకి కొమ్ములు, హెల్మెట్లకి కొమ్ములు అయితే వేసినాం. సో ఇక్కడ నా బండికి కొమ్ములు. నెక్స్ట్ మన ఫేమస్ బంటి ద రైడర్. మనోడు బండి ఈడ. సో లిటరలీ వెనకాల ఒక బ్యాక్ సపోర్ట్, ఒక ప్యానియర్ బాక్స్, ఒక డ్రాప్ బాక్స్ విత్ బ్యూటిఫుల్ మెసేజెస్. ఇట్స్ నాట్ ద డెస్టినేషన్, ఇట్స్ ద జర్నీ. గివ్ వే టు అంబులెన్స్. నిన్న ఒక క్రేజీ వీడియో అయితే వచ్చింది, అన్ఎక్స్పెక్టెడ్, బట్ ఇట్ వాస్ గుడ్. అండ్ ఇక్కడ మన ప్రణీత్ ఉన్నాడు. హాయ్ ప్రణీత్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ హాస్పిటాలిటీ. మాకు ఇక్కడ దేవుని లెక్క కనిపించినాం ఫ్రాంక్గా చెప్పాలంటే. అంటే ప్రతి ఒక్క లోకల్ ఇన్ఫర్మేషన్ అన్నీ మనకు చెప్తుండే. సో యూ హ్యావ్ ఎనీథింగ్ టు సే? లేదన్న, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. చాలా కష్టపడుతున్నాడు. కిషోర్ ది రైడర్ ఛానల్ పేరు. సబ్స్క్రైబ్ చేసుకోండి, అన్నని సపోర్ట్ చేయాలంటే. అండ్ యూ హ్యావ్ ఎనీ డెడికేటెడ్ మెసేజ్ టు యంగ్స్టర్స్ ఆర్ ఎప్పుడన్నా రైడ్స్ ఇట్లాంటి ఇన్స్పైర్ అయ్యి ప్లాన్ చేసుకున్నప్పుడు కొంచెం సజెషన్స్ తీసుకొని వెళ్ళిన వాళ్ళది, ఆల్రెడీ రైడ్స్ చేస్తున్న వాళ్ళది ప్లాన్ చేసుకుంటే బెస్ట్. అంటే ఎట్లా పడితే అట్లా కాకుండా రిస్క్తో కూడిన పనులు కదా, అందుకని. సో ఇది మనోడు ఉన్న మనకి ఇచ్చిన హాస్పిటాలిటీ. అసలు ఒక 3 బెడ్రూమ్లు మాకు డెడికేటెడ్గా ఇచ్చేసారు. పాపం నైట్ ఎట్లా అడ్జస్ట్ అయ్యారో మరి, మాకైతే బాగానే ఇచ్చారు. థ్యాంక్స్ ఫర్ ఇట్. అగో ఈయన మన చెప్పుతారా చెమటలు పట్టినాయి. హౌమై హెల్ప్ యా? సరే నేను వీడియోలో పెట్టా. అయితే ఇక చెప్పుకోవా? ఇక లగేజ్ మోసిన, లగేజ్ కట్టినా, షూస్ వేసుకున్నా, కష్టపడ్డా, స్వెట్ వస్తుంది. రైడ్ చేయమైతే కామెడీ ఏంటంటే ఇవి ఎంత వేసుకున్నా బిస్కెట్ అవుతున్నాయి, లోపలికి అయితే నీళ్ళు పోతున్నాయి. నాకైతే పోలేదు భయ్, నేను ప్రాపర్ గా కవర్ చేసుకున్నా. నువ్వు తోపాయి నువ్వు, అందుకే కిందికి మీదికి చేసి ఎట్లా గడబడ గడబడలో ఎట్లా వేసుకున్నారో, అందుకే కాళ్ళకి మొత్తం దూరం. టైం సరిపోలే. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్గా బందోబస్తు దొరికిన టైం మంచిగా వేసుకుంది. చాలా నైస్. ఇవన్నా కమ్ రైట్ నౌ. అంటే జమ్మూలకి ఎంటర్ అయ్యే ముందే నా సజెషన్ ఏంది అంటే, సిమ్ములు అయితే తీసేసుకోండి. లోకల్ పోస్ట్ పెయిడ్ ఇక్కడ ఒకవేళ పోస్ట్ పెయిడ్ ఉంటే వెల్ అండ్ గుడ్. పోస్ట్ పెయిడ్ లేకుంటే కనుక లోపల ఒక పోస్ట్ పెయిడ్, ఇక్కడ లోకల్లో ఒక పోస్ట్ పెయిడ్ తీసుకోండి. ప్రజెంట్ అయితే మనం జియో స్టోర్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. సో జియో స్టోర్లో ఒక రాజు ఆల్రెడీ సిమ్ వేపిస్తున్నాడు. జియో సిమ్
ఏంటంటే కంప్లీట్గా మనకు పోస్ట్ పెయిడ్. సో వీళ్ళైతే మనకి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కటి చెప్పారనమాట, ఏమేమి చేయాలి ఎంత అని. అంటే 100 రూపీస్లో మాకు సిమ్ యాక్టివేట్ అయిపోయింది. 1 మంత్ ఫ్రీ ఇస్తుండు. సో అది కొంచెం బెనిఫిటే మాకు. మేము 1 మంత్ అయితే ఇక్కడ ఉండం కాబట్టి వచ్చేసినాక ఇక చూడాలి. నంబర్ బాగా అయితే మస్తు వచ్చినాయి, పోస్ట్ పెయిడ్ సిమ్ కాబట్టి. సో 4 సిమ్లు యాక్టివేట్ అయిపోయినాయి. మనది ఒకటి జర్రా టైం పడుతుంది, బట్ అయిపోతుంది. ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. రైట్ నౌ వీఆర్ ఇన్ జలంధర్ మై జియో స్టోర్. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్.